హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాక్ నెక్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. లైనింగ్ క్లాత్‌ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం డీప్‌గా ఉన్న పాట్ నెక్ డిజైన్ అయితే నేను డ్రా చేస్తున్నాను. నెక్‌ని ఎంత డీప్‌గా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. లేదండి మీకు బ్లౌజ్ కొలతలలో నెక్ ఎంత డీప్ ఉందో చూసుకుని ఆ ప్రకారమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం డీప్‌గా ఉన్న నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాననమాట. మీకైతే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజు నెక్ లెంత్ అలానే నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్‌ని క్యాన్వాస్ పేపర్‌ని కూడా ఐరన్ చేసేసుకుని నెక్ చుట్టూ కూడా నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని అలానే ఈ నెక్ పార్ట్ కూడా అటు ఇటు కదిలిపోకుండా మిడిల్లో అయితే చిన్నగా స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం నార్మల్గా ఏదైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ మిడిల్లో మాత్రమే లూజ్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేవలసి ఉంటుంది. కొంచెం ఈజీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజ్ డిజైన్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మన సెకండ్ ఛానల్లో అయితే చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ని కూడా విజిట్ చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోనికి వెళ్ళిపోతుంది. అలానే మన ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీలను కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఫాలో చేయండి. ఇక్కడ కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా 2 సైడ్స్ కూడా డాట్స్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ డాట్స్ని ఈక్వల్గా వేసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైపింగ్ చేసేస్తున్నాను. పైపింగ్ చేసేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తే మనకి పైపింగ్ కూడా ఒక చోట సన్నగా ఒక చోట లావుగా వస్తుంది. అలా రాకుండా నీట్గా రావాలంటే కనుక పైపింగ్ మొత్తం కూడా ఒకే లైన్లో వచ్చేలాగా చూసుకోవాలి. మీకు అంత ఈజీగా స్టిచ్చింగ్ చేయడం రాకపోతే కనుక థ్రెడ్ పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఈక్వల్గా పైపింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. క్లాత్ ఎక్కడైనా సరే మిడిల్లో మనకి ఫ్రీగా మోగకపోతే కనుక చిన్నగా కటింగ్ చేసేసుకుని లాస్ట్లో హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ కటింగ్ అది కూడా కవర్ అయిపోయే విధంగా హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ చేసేస్తున్నాను. మన ఛానల్లో బ్లౌజ్ డిజైన్స్తో పాటు బ్లౌజ్ స్లీవ్ డిజైన్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అయితే బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో మీకు బ్యాక్ నెక్ డిజైన్తో పాటు స్లీవ్ డిజైన్ థంబ్నెయిల్లోనే క్లియర్గా కనిపిస్తుంది. ఏ బ్యాక్ నెక్ డిజైన్కి ఏ స్లీవ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని, ఇది స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్, దీన్ని చివరైతే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 ఇంచు పొడవులో అయితే చిన్న చిన్న పీసెస్ కింద కటింగ్ చేసేసుకోవాలన్నమాట. మనకి జస్ట్ డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ పీసెస్ మిడిల్లో డోరీ థ్రెడ్ నుంచి స్టిచ్ చేయడం కోసం ఇలా 1 ఇంచు పొడవులో అయితే పీసెస్ అన్నిటినీ కటింగ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క పీస్కి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ దగ్గరగా కాకుండా చిన్నగా గ్యాప్ ఉంచేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా ఒకే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామంది బ్లౌజ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. బ్లౌజ్ ప్రైస్కి సంబంధించి మంత్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ప్రైస్ ముందు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్కి ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మీకు థంబ్నెయిల్ మీద క్లియర్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి మెన్షన్ చేసి కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీడియోని క్లిక్ చేస్తే కనుక మీకు క్లియర్గా ఏ బ్లౌజ్ డిజైన్కి
ఎంత ప్రైస్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇలా నెక్ చుట్టూ ఈ పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకో డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం హెవీ మోడల్లో ఉన్న బ్లౌజ్ డిజైను. మనకి క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుంది. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటరు, అలానే ఇక్కడ పింక్ కలర్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 1/2 మీటరు, మొత్తం 1.5 మీటర్లో అయితే మనకి బ్లౌజ్ డిజైన్ ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలా నెక్ చుట్టూ పీసెస్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్ కలర్ క్లాత్ అయితే కొంచెం చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పింక్ కలర్ క్లాత్ వచ్చేసి కొంచెం పెద్దగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న 2 పీసెస్ని కూడా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా నెక్ చుట్టూ గ్యాప్ లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసేసుకొని దీనిపైన స్మాల్ సైజ్లోని లేస్ని కానీ లేదంటే క్లాత్తో కానీ మనకి థ్రెడ్స్ అనేవి బయటకు కనిపించకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తాను. మీరు ఒకవేళ లేస్ అంత కాదని అనుకుంటే కనుక క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఒక 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చెస్ వేసేసుకుని క్లాత్ని ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే మీకు ఈ క్లాత్స్ అలానే ఈ పీసెస్ అనేవి ఊడిపోకుండా స్టాండర్డ్గా అలా ఉండిపోతుంది అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే కనుక ఒకసారి వీడియోని కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ పీసెస్ని అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకున్నాను. కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని తీసుకున్నా పర్వాలేదు. నేనైతే స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా లేస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు డోరీ థ్రెడ్ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఈ డోరీ థ్రెడ్ని ఈ డిజైన్లోకి ఇలా ఉంచేసి ఇక్కడ మీడియం సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని నిడిల్తో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి బీడ్స్ అలాగే డోరీ థ్రెడ్ కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పి రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్న సరిపోతుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా మన బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.